హలో అండి అందరికీ. ఈ న్యూ ఇయర్కి కొంచెం కొత్తగా ఏదైనా వెజ్లో ట్రై చేయాలి అనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ రెసిపీ ఈ రెస్టారెంట్ స్టైల్ జీరా రైస్. దీంతో పాటు దాల్ తడకా, అలాగే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఆలూ ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. అలాగే నాన్ వెజ్ వీడియోస్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ముందుగా నేను ఇక్కడ ఒక గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకొని 1-2 సార్లు శుభ్రం చేసుకుంటున్నాను. దాని తర్వాత ఏ గ్లాస్తో అయితే బియ్యం వేసామో అదే గ్లాస్తో 2.5 గ్లాసుల వాటర్ వేసుకొని 3 లేదా 4 పచ్చిమిర్చిని ఇలాగా మధ్యలో చిరుకలుగా చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే స్టార్ అనేసి 2, దాల్చిన చెక్క 1, జాపత్రి 1, నట్మెగ్ హాఫ్ తీసుకుంటే సరిపోతుంది, నట్మెగ్ హాఫ్. అలాగే లవంగాలు 5 లేదా 6, ఇలాచి 2, జీలకాయ ఒక 1.5 స్పూన్ లేకపోతే 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది, జీలకాయ ఒక 1.5 స్పూన్, అలాగే బ్లాక్ పెప్పర్ 1 స్పూన్, సాల్ట్ 1 స్పూన్, నెయ్యి 2 స్పూన్లు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఈ ప్యాన్ని తీసుకెళ్ళి గ్యాస్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మనకి రైస్ అనేది ఒక 80 to 95% కుక్ అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఇలాగా రైస్ అనేది 80 to 95% కుక్ అయిన తర్వాత నిమ్మ చెక్కని హాఫ్ కట్ చేసుకొని నిమ్మ చెక్క హాఫ్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఈ బాయిల్ చేసుకున్న రైస్ని ఒక వెడల్పాటి ప్లేట్లో వేసుకొని కొంచెం బాగా స్ప్రెడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు పక్కన పెట్టండి. ఈ 2 నిమిషాలలో ఒక ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, అలాగే ఎండుమిరపకాయలు, జీలకర్ర 3 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఇది జీరా రైస్ కాబట్టి మనం జీలకర్ర ఎక్కువ వేసుకోవాలి. జీలకర్ర 2 లేదా 3 టేబుల్ స్పూన్లు వేసుకున్న తర్వాత ముందుగా మనం బాయిల్ చేసుకున్న రైస్ వేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని హై ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాల పాటు ఇలాగా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలాగా ఒక 4-5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి. సాల్ట్ సరిపోకపోతే కొంచెం వేసుకోండి. నాకైతే సాల్ట్ కొంచెం సరిపోలేదు, అందుకని కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 30 సెకండ్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే మనకి జీరా రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు దాల్ తడకా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా కుక్కర్లో 3/4 కప్పు కందిపప్పు తీసుకుంటున్నాను. ఇలాగా 3/4 కప్పు కందిపప్పు వేసుకొని ఎర్ర కందిపప్పు అంటే మసూరి దాల్ అని చెప్తాం కదా, అది ఒక 3 టేబుల్ స్పూన్లు, అలాగే పచ్చి శనగపప్పు ఎల్లో మూంగ్ దాల్ 2 టేబుల్ స్పూన్లు వేసుకొని 1-2 సార్లు శుభ్రం చేసుకోవాలి వాటర్తో. ఇలాగా 1-2 సార్లు వాటర్తో శుభ్రం చేసుకొని ఒక 2.5 కప్పుల వాటర్ వేసుకోవాలి. ఇలాగ వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ 1 స్పూన్, అలాగే పసుపు ఒక 1/2 స్పూన్ వేసుకొని నెయ్యి ఒక స్పూన్ లేకపోతే 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. ఈ స్టేజ్లో మనం సాల్ట్ వేయడం వలన పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 3-4 విజిల్స్ రావాలి. 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఒకసారి వాటర్ అనేది తక్కువ ఉంటే కొంచెం వాటర్ వేసుకొని పప్పు గుత్తితో మరీ మెత్తగా కాకుండా కొంచెం బాగా స్మాష్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు వేసుకొని 2 చిన్న సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు అనేవి మనకి కొంచెం రంగు మారుతాయి కదా, ఒక 50% కుక్ అయిన తర్వాత పచ్చిమిర్చి మధ్యలోకి చిలుకలుగా చేసుకొని వేసుకోండి. అలాగే ఎండుమిరపకాయలు 2 లేదా 3 వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసిన తర్వాత అసఫోడియా హింగ్ అని చెప్తాం కదా, వాము ఒక 1/2 స్పూన్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా కుక్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత 2 చిన్న సైజు టమోటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. టమోటాలు వేసిన తర్వాత హై
ఫ్లేమ్లో ఒక 3-4 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 3-4 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలిపిన తర్వాత సాల్ట్ 1/2 స్పూన్ అలాగే పసుపు 1/2 స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి టమోటాలు అనేవి మనకి ఆల్మోస్ట్ కుక్ అయ్యేదాకా ఉడికించుకోవాలి. టమోటాలు అనేవి మనకి ఆల్మోస్ట్ సాఫ్ట్గా అయ్యాయి అన్నప్పుడు ఇలాగా ఒకసారి బాగా కలుపుకొని రెడ్ చిల్లీ 1 స్పూన్ అలాగే ధనియాల పొడి 1 స్పూన్, జీలకర్ర పొడి 1/2 స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. టమోటాలు అనేవి సాఫ్ట్గా అవుతాయి కదా. టమోటాలు అనేవి సాఫ్ట్గా అయిన తర్వాత మనం పప్పు గుత్తితో స్మాష్ చేసుకున్న పప్పు ఉంటుంది కదా, ఆ పప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మీకు పప్పు అనేది కన్సిస్టెన్సీ ఈ టైంలో చూసుకోండి. మీకు వాటర్ కావాలి అనుకుంటే ఇంకొంచెం వేడి నీళ్ళు వేసుకోండి. వేడి నీళ్ళు మాత్రమే వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. ఈ 2 నిమిషాలలో మనము తాలింపు అనేది రెడీ చేసుకుందాం. తాలింపుకి నెయ్యి వేస్తే చాలా బాగుండిద్ది. ఒకసారి తాలింపు నెయ్యితో వేసి చూడండి. ఇలాగ నెయ్యి వేసుకొని కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం కరివేపాకు అలాగే రెడ్ చిల్లీ 1 స్పూన్ వేసుకొని కావాలంటే మీరు కొంచెం జీలకర్ర కూడా వేసుకొని తాలింపు అనేది రెడీ అవుతుంది కదా. ఈ 2-3 నిమిషాలు మనం పప్పుని ఉడికించుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే 1 టేబుల్ స్పూన్ కసూరి మేతిని చేతితో స్మాష్ చేసుకొని వేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పప్పుని మంట ఆఫ్ చేసేసి పక్కకి దింపుకోండి. పప్పుని పక్కకి దింపుకున్న తర్వాత మనకి తాలింపు అనేది రెడీ అయిపోయింది కదా. ఆ తాలింపు అనేది ఈ పప్పులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే మనకి పప్పు అనేది దాల్ తడక అనేది రెడీ అవుతుంది. ఈ దాల్ తడక అలాగే జీరా రైస్కి కాంబినేషన్గా క్రిస్పీ పొటాటో ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా బంగాళదుంప పైన పొట్టు తీసి ఇలాగా క్యూబ్స్గా కట్ చేసుకొని వాటర్లో వేసుకొని సాల్ట్ 1 స్పూన్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని జీలకర్ర 1/2 స్పూన్ వేసుకొని మనం 2 నిమిషాల పాటు సాల్ట్ వాటర్లో సోక్ చేసుకున్న ఆలు వేసుకొని ఒక 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఎప్పుడైనా సరే ఆలు వేసిన వెంటనే కలపకుండా ఒక 4-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకొని తర్వాత కలుపుకోండి. ఇలాగ 4-5 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ 1 స్పూన్ అలాగే పసుపు 1 స్పూన్ వేసుకొని కలుపుకొని అప్పుడు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో మనకి ఆలు అనేది బాగా కుక్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. ఆలు అనేది కుక్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర, గరం మసాలా 1 స్పూన్, రెడ్ చిల్లీ అలాగే జీలకర్ర పౌడర్ 1/2 స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకొని లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా కరివేపాకు వేసి ట్రై చేయండి. కరివేపాకు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని పక్కకి దించేసుకోవడమే. ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ జీరా రైస్ అలాగే దాల్ తడక పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే పొటాటో ఫ్రై. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.